రాముడు, భీముడు అనే ఇద్దరు స్నేహితులుండేవాళ్ళు. రాముడికి ఒక తమ్ముడుండేవాడు. తమ్ముడు బాగా చదువుకోవాలని తాను వ్యవసాయం చేస్తూ తమ్ముణ్ణి చదివిస్తున్నాడు. రాముడు చాలా నీతి నిజాయితీ కలిగిన వాడు, కష్టపడి పనిచేసే తత్వం కలవాడు. తమ్ముణ్ణి పెద్ద చదువులు చదివించడానికి డబ్బులు సరిపోవడం లేదు రాముడికి. ఇక భీముడు దుర్బుద్ధి కలవాడు. మోసం చేసైనా సరే డబ్బులు సంపాదించాలనే ఆలోచన కలవాడు. ఒకరోజు రాముడు తమ్ముడు రవితో, ఏంట్రా రవి, చాలా దిగులుగా కూర్చున్నావు? ఏం లేదన్నయ్యా, చదువుకి ఫీజు కట్టాలి తొందరగా. ఇంట్లో పరిస్థితి ఏమో బాగోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తావు? పోనీ నేను చదువు మానేసి నీతోనే వ్యవసాయం చేస్తాను, ఏమంటావు? ఒరే రవి, నీకేమైనా పిచ్చా? నేనింత కష్టపడింది నువ్విలా చదువు మానేయటానికా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నా కష్టానికి తగిన ప్రతిఫలం నేను నీ నుంచి ఆశిస్తున్నాన్రా. నువ్వు డబ్బు గురించి మర్చిపోయి మంచిగా చదువుకో. నేను డబ్బు గురించి చూసుకుంటానుగా, నువ్వేమీ బెంగపడకు, సరేనా? సరే అన్నయ్య, నేనింక వెళ్ళొస్తాను. రాముతో భీముడు, ఏంట్రా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటి సంగతి? తమ్ముడికి పరీక్షల కోసం ఫీజులు కట్టాలరా, ఎలా కట్టాలా అని ఆలోచిస్తున్నాను. నేనేమో వాడితో నువ్వెళ్ళు, అంతా నేను చూసుకుంటానని ధైర్యంగా చెప్పాను, కానీ ఇప్పుడు ఆ డబ్బులు ఎలా సర్దాలో అర్థం కావటం లేదురా. ఇక భీముడు తన మనసులో, ఈడు నాకు సరైన సమయంలో దొరికాడు. ఈడి దగ్గర మంచి పొలం ఉంది, ఆ పొలాన్ని నేను తక్కువకే కొనేస్తాను అని అనుకుని, ఒరేయ్, నీ దగ్గర మంచి పొలం ఉంది కదరా, అది నాకు అమ్మేరా, నీ తమ్ముడి ఫీజు కట్టడానికి ఉపయోగపడుతుంది. సరేరా, మంచి ఆలోచన ఇచ్చావు. ఇలాంటి సమయంలో ఆస్తి గురించి ఆలోచించకూడదు. వాడు గనక మంచి ఉద్యోగం తెచ్చుకుంటే భూమి మళ్ళీ కొనుక్కోవచ్చు. అలా భీముడు తక్కువ డబ్బులకి రాముడి దగ్గర భూమిని కొన్నాడు. రాముడు వచ్చిన డబ్బులో కొంత తమ్ముడు ఫీజుకిచ్చి మిగతా డబ్బులు కొంత వ్యాపారంగా పెట్టుకున్నాడు. భీముడు మాత్రం మోసపూరితంగా రాముడి వద్ద కొనడం వల్ల వ్యవసాయంలో నష్టాలు ఎదుర్కొన్నాడు. పండిన పంటకి తగిన గిట్టుబాటు లేక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. కాని రాముడు మాత్రం వ్యాపారంలో బాగా రాణిస్తున్నాడు. రాముడు ఎదుగుదల చూసిన భీముడు బయట రాముడు వద్ద సంతోషంగా నటించినా మనసులో మాత్రం ఏదైనా ఆలోచన చేసి రాముణ్ణి అప్పుల పాలు చేయాలని ఆలోచించేవాడు. ఒకరోజు భీముడు అలా గ్రామంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక ఇద్దరు వ్యక్తులు రహస్యంగా మాట్లాడుకోవడం చూసి వాళ్ళు చూడకుండా ఒక చెట్టు దగ్గరికి వెళ్లి వాళ్ళ మాటల్ని రహస్యంగా వింటున్నాడు. రేయ్, మన ఊరి చివర్లో ఉన్న అడవిలో రాత్రి ఒక ధనవంతుణ్ణి దొంగలు హత్య చేసి అతని దగ్గర డబ్బులు దోచుకున్నారంట. తర్వాత దుండగులు వెళ్ళిపోతున్న సమయంలో ఏవో జంతువులు ఆ దుండగుల మీద దాడి చేసి చంపేశాయంట్రా. వాళ్ళు చనిపోయారు. అయితే ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నేనేమంటున్నానంటే, ఆ దుండగులు చనిపోయినా కూడా డబ్బు అక్కడే ఉంటుంది కదా. నిజమే కదా? అయితే ఆ డబ్బు ఎవరికి రాసిపెట్టిందో? మనసులో ఇంత రహస్యం నాకు ఇంతవరకు తెలియలేదేంటి? పోనీలే, ఎలాగోలా నిజం బయటకొచ్చింది కదా, అది చాలు, మిగతాది నేను చూసుకుంటా అని అనుకుని భీముడు వెళ్ళి రాముడితో, అరే రాము, ఊళ్ళో ఒక ధనవంతుడి చంపి దుండగులు డబ్బులు దోచుకున్నారంట్రా. తర్వాత ఆ దుండగుల్ని ఏదో జంతువు వాళ్ళపై దాడి చేసి చంపేసిందంట. అయ్యో పాపం. అవునరా, పాపమే. మనం అడవిలోకెళ్ళి ఆ డబ్బులు తీసుకుని ఆ వ్యక్తి ఇంటి వాళ్ళకెళ్ళి అప్పచెప్దాం. అవునరా, అలా చేస్తే చాలా గొప్ప సహాయం చేసిన వాళ్ళం అవుతాం. భీముడు తన మనసులో, సహాయమా తొక్క, అక్కడ నేను డబ్బు తీసుకుని నిన్ను చంపేస్తాను. నాకు తోడుగా నిన్ను తీసుకెళ్తున్నానంటే అక్కడ ఏదైనా జంతువు నన్ను చంపడానికి వస్తే నిన్ను బలిస్తాను, నన్ను నేను కాపాడుకుంటాను. అవునరా రాము, సాయం చేస్తే మనకేదో ఒక రోజు ఒక రూపంలో మంచి జరుగుద్ది. అలా రాముడు భీముడు అడవిలోకి వెళ్లారు. చాలా దూరం నడిచారు. ఎంతకైనా ఏమీ కనిపించడం లేదు భీముడికి. అప్పుడు భీముడు తన మనసులో, ఆ ఇద్దరు చెప్పింది అసలు నిజమేనా? ఛ, వాళ్ళ మాటలు నమ్మి ఇక్కడికొచ్చా, తిరిగి వెళ్ళిపోవడం మంచిది అని అనుకుంటూ, రాము, తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం పదా. అదేంట్రా, వచ్చిన పని చేసే వెళ్దాం, ఇంత దూరం వచ్చాం కదా. సరే,
అలా కొంత దూరం వెళ్లేసరికి ఇద్దరు దుండగులు చచ్చి అక్కడ పడి ఉన్నారు. కొంత దూరంలో డబ్బు నగలు కూడా ఉన్నాయి. అవి చూసిన భీముడు సంతోషంగా వాటిని తీసుకుని సంచిలో వేసుకున్నాడు. కాని రాముడికి కొంత దూరంలో ఏదో మూలిగిన శబ్దం విని అక్కడికి వెళ్ళాడు. అక్కడొక వ్యక్తి దెబ్బలతో పడి ఉన్నాడు. అప్పుడు రాముడు భీముణ్ణి పిలిచి, అతను బతికే ఉన్నాడు చూడు. అలా రాముడు అడవిలో తెలిసిన ఆకులతో ఔషధం తయారు చేసి అతనిని కాపాడాడు. భీముడు తన మనసులో, ఈడు బ్రతికాడేంటి, ఇప్పుడు ఈ డబ్బు వాడే తీసుకుంటాడు, ఇంకా మాకేమీ మిగలదు. ఏం చేస్తాం, ఏదైనా రాసి పెట్టుండాలి కదా. అయినా ఇట్ట జరుగుతుందని అస్సలు అనుకోలేదు నేను. అని అనుకుంటూ ఉంటాడు. నన్ను రక్షించినందుకు చాలా సంతోషం బాబు. నన్ను కాపాడ్డానికి దేవుళ్ళా వచ్చారు. ఈ అడవిలోకి ఎవ్వరూ రారు, ఇంకా నా సంగతి ఇంతే, నేను బ్రతకను అనుకున్నాను. మిమ్మల్ని చూశాక ప్రాణం కుదుటపడింది. మీకేం కావాలో చెప్పండి, నాకు తోచిన సహాయం చేస్తాను. అయ్యో, మాకెలాంటి సహాయం వద్దండి. కేవలం ఇక్కడ మీ డబ్బు తీసుకుని మీ కుటుంబం ఎక్కడుందో తెలుసుకుని వాళ్ళకది అందివ్వాలి అనుకున్నాం. అంతేకాని అదృష్టం కొద్దీ మీ ప్రాణాలు దక్కాయి. అవును బాబు, జీవితాంతం మీకు రుణపడి ఉండిపోతాను. అలా ముగ్గురు తిరిగి గ్రామానికొస్తున్న దారిలో భీముడు దుర్బుద్ధితో వాళ్ళిద్దరినీ చంపి ఆ వ్యక్తి దగ్గర డబ్బులు ధనం తీసుకుని ఇంటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. కొంత దూరం వెళ్లేసరికి ఒక పెద్ద బండరాయి కనిపిస్తే అది ఇద్దరిపై ఎత్తి చంపేద్దామని భీముడు అనుకునేసరికి ఆ బండరాయి కిందున్న పాము భీముణ్ణి కాటేసింది. అది చూసిన రాముడు అడవిలో ఉన్న పసరు మందుతో భీముణ్ణి కాపాడాడు. తర్వాత భీముడు రాముడితో, నన్ను క్షమించు రాము, దుర్బుద్ధికి పోయి నిన్ను చంపాలనుకున్నాను. అయినా దేవుడు నాకే శిక్ష వేశాడు. రే, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, అదే చాలు. స్నేహితుడు తప్పుదారిలో వెళ్తే సరైన త్రోవ చూపించటం మంచి స్నేహితుడి లక్షణంరా. నువ్వు నన్నెప్పుడూ క్షమించు నడక్కు, సరేనా? అలా ఊరికొచ్చాక ఆ వ్యక్తి దగ్గరున్న ధనం డబ్బు రాముడి చేతిలో పెట్టాడు. దానికి రాము, ఇది నా స్నేహితుడికివ్వండి. నేనేది ఆశించి అడవికి రాలేదు. నా స్నేహితుడు అప్పుల్లో ఉన్నాడు, తన కష్టాలు తీరుతాయి, అతనికి ఇవ్వండి. నీలాంటి వ్యక్తి నాకెక్కడా ఎప్పటికీ దొరకడు. ఇంత నిజాయితీ వ్యక్తిని నేనెప్పుడూ చూడలేదు. నీ స్నేహితుడు నీకు ఆపద కలిగించినా అతని గురించి మంచిగా ఆలోచించావు. ఎప్పుడూ మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. మన జీవితంలో ఏది ఎప్పుడు ఎలా రాసి పెట్టుందో తెలీదు. నన్ను దుండగులు కొట్టడమేంటి, నేను అడవిలో పడిపోవటం, దేవుళ్ళ వచ్చి మీరు కాపాడ్డం, ఇదంతా దేవుడు ముందే రాసిపెట్టి ఉండటం వల్లే జరిగింది. నిజమేనండి, చెడుగా ఆలోచించే వాళ్ళకి చెడే జరుగుతుంది. చెడ్డ త్రోవలో ఎప్పుడైనా వెళ్తే ఎప్పటికైనా కింద పడిపోవాల్సిందే. అది నాకిప్పుడే అర్థమైంది. మీ ఇద్దరూ నా వ్యాపారాన్ని చూసుకోండి. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను చెప్తుంది సహాయంగా తీసుకోకండి. మీ జీవితంలో ఆ దేవుడు రాసిపెట్టున్నాడేమో నేను రావాలి అని. అదే జరిగిందనుకోండి. అప్పటి నుండి భీముడు మారిపోయాడు. రాముడు భీముడు కలిసికట్టుగా ఉండేవారు. ఊరి బయట బ్రతుకులు. పార్వతీపురం అనే ఒక ఊరికి నాగరాజు అనే ఒక వ్యక్తి ఊరి పెద్దగా వ్యవహరిస్తూ ఉండేవాడు. అతనికి పక్షపాతం కాస్త ఎక్కువ. డబ్బున్న వారిని ఒకలా, లేని వారిని మరొకలా చూసేవాడు. అలాగే అతనికి కులపిచ్చి కాస్త ఎక్కువగా ఉండేది. తాను నివసిస్తున్న ఊరిలో కేవలం గొప్ప కులస్తులు మాత్రమే ఉండాలని భావించేవాడు. అనుకున్నట్టుగానే ఆ ఊరిలో అందరూ గొప్ప కులాలకు చెందిన వారే ఉండేవారు. కానీ ఒక కుటుంబం ఉండేది. వారు నిమ్న కులానికి చెందిన వాళ్ళు. ఆ కుటుంబానికి పెద్దేమో రంగయ్య. ఇక వారిది తక్కువ కులానికి చెందిన కుటుంబం కావడంతో నాగరాజు ఆ కుటుంబాన్ని ఊరి నుండి వెలివేస్తాడు. అలా రంగయ్య అతని కుటుంబంతో కలిసి ఊరవతలున్న ఒక చెట్టు కింద చిన్న గుడారాన్ని ఏర్పాటు చేసుకుని అందులో నివసిస్తూ ఉండేవారు. రంగయ్య భార్య పేరు రమణమ్మ. వారికి ఒక కొడుకుండేవాడు. అతని పేరు సూరి.
చూడు సూరి, ఈ ఊరోళ్ళంతా మనల్ని ఎంతో అసహించుకుంటా ఉన్నారు. మనం తక్కువ కులంలో పుట్టామన్న కారణంతో మనల్ని ఇట్టా ఊరి బయట నివసించేలా చేస్తున్నారు. కానీ బాబు, నువ్వు మాత్రం ఈ కుల వ్యవస్థను అస్సలు నమ్మొద్దు. నువ్వు బాగా చదువుకొని ఇట్లాంటి కుల వ్యవస్థ లేకుండా చెయ్యాలి. అలా రంగయ్య తన కొడుకైన సూరిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తాను చిన్నప్పటి నుండి పడుతున్న కష్టాలను చెబుతూ ఉంటాడు. ఇంతలో ఇంటి లోపల నుండి రమణమ్మ బయటికొచ్చి రంగయ్యతో ఇలా అంటుంది. మీరు చెప్పే మాటల్లో ఏవైనా అర్థం ఉందా? సూరిని బాగా చదువుకోమని చెబుతున్నారు. కానీ సూరిని అసలు ఈ ఊర్లోని వాళ్ళు బడికి రాణిస్తేనేగా. మనలాంటి వారికి చదువులు అందని ద్రాక్ష లాంటివి. అయినా అమ్మా, నాకు చదువుకోవాలని ఉంది. నేను చదువుకుంటేనేగా నిన్ను నాన్నని బాగా చూసుకోగలిగేది. అలా సూరి తన మనసులో ఉన్న మాటని తల్లిదండ్రులకు చెబుతాడు. ఇక రంగయ్య తన కొడుకుని తీసుకుని ఆ ఊరిలో ఉన్న పాఠశాల వద్దకు వెళ్తాడు. అదే సమయంలో పాఠశాల వద్ద నాగరాజుంటాడు. రంగయ్య కాస్త నాగరాజు కంట్లో పడతాడు. ఎంత ధైర్యం ఉంటే ఇలా ఊర్లోకొస్తావు? ఊర్లోకి రావటమే కాకుండా పాఠశాలలో ఎలా అడుగు పెట్టగలిగావు? తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నీ కాళ్ళు విరక్కొడతాను. అయ్యా, దయచేసి అలా అనకండి అయ్యా. ఇన్నాళ్ళుగా నా కుటుంబం పట్ల మీరెంతో వివక్ష చూపారు, కానీ నేనేమీ అనలేదు అయ్యా. మొదటిసారి నా కొడుకు చదువుకోవాలని నన్ను అడిగాడయ్యా. నేను అసలు కాదనిలేపోయాను. దయచేసి నా కొడుకు నీ బల్లో చదువుకోనివ్వండి అయ్యా. అరే, మీలాంటి వారికి చదువులెందుకు? ఏదో ఒక పని చేసుకొని బ్రతకమ్మను. అంతేకాని మా పిల్లలతో పాటు కలిసి చదువుకోవాలి అంటే నీ కొడుకు మరో జన్మెత్తాలి అంటూ నాగరాజు ఎంత చెబుతున్నా వినకుండా రంగయ్యని అలాగే సూరిని పాఠశాల నుండి అలాగే ఊరి నుండి బయటికి గెంటేస్తాడు. పాపం రంగయ్య అతని కొడుకడిగిన కోరికను కూడా తీర్చలేకపోతాడు. నాగరాజు అతని కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించేవాడు. అతని భార్య అయిన గౌరమ్మ ఏమడిగినా కాదనకుండా కొనిపెట్టేవాడు. ఇక అతని ఒక్కగానొక్క కొడుకైన గిరీశం కొండపై కోతి కావాలని అడిగినా తెచ్చిపెట్టేవాడు. ఇదిగో గిరి, నీకు ఎంతో ఇష్టమైన బూందీ లడ్డూలు తీసుకొచ్చాను. ఇదిగో, వీటిని కేవలం నువ్వు మాత్రమే తినాలి. నీ స్నేహితులకు కూడా ఇవ్వటానికి వీల్లేదు. అలా నాగరాజు చిన్న పిల్లల్లో కూడా స్వార్థాన్ని నింపుతూ ఉండేవాడు. అలా కొంతకాలం గడుస్తుంది. ఊరి చివరున్న రంగయ్య ఇంటి వద్ద ఒక చిన్న బావుండేది. వేసవి కాలం కావడంతో ఆ బావి కూడా పూర్తిగా ఎండిపోతుంది. ఇక ఊరి చివరున్న ఆ కుటుంబానికి కష్టాలు మొదలవుతాయి. వంట చేయడానికి కూడా నీరు లేవండి. తాగడానికి కేవలం ఒక్క బిందెడు నీరు మాత్రమే ఉన్నాయి. బావిలో పూర్తిగా నీరు ఇంకిపోయాయి. అయ్యయ్యో, అలాగా? ఇప్పుడే నేను ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి ఏదైనా సాయం చేయమని అడుగుతాను. అలా రంగయ్య కాస్త ధైర్యం చేసి నాగరాజు వద్దకు వెళ్తాడు. నాగరాజు రచ్చబండ వద్ద కూర్చొని అక్కడున్న ప్రజలతో కలిసి పంచాయితీ చేస్తూ ఉంటాడు. ఏంటి మళ్ళీ వచ్చావు? ఎన్నిసార్లు చెప్పాలి ఊళ్ళోపలికి అడుగు పెట్టొద్దని? అయ్యా, తప్పుగా అనుకోకండి అయ్యగారు. మాకున్న ఒకే ఒక్క బావిలో నీరు పూర్తిగా ఇంకిపోయే. దయచేసి కొలంలో ఉన్న నీటిని ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించండి అయ్యా. అస్సలు కుదరదు. నువ్వు గనక ఆ కొలంలో ఉన్న నీటిని ఉపయోగిస్తే అవి కాస్త పూర్తిగా మైలబడతాయి. ఆ తరువాత మాలాంటి గొప్పవారు ఆ నీటిని అసలు ఉపయోగించలేరు. మీరు కొలను వైపు కూడా రావటానికి వీల్లేదు. ఇంతలో రమణమ్మ కూడా అక్కడికొస్తుంది. రమణమ్మ ఎంతో బాధతో నాగరాజుని ఇలా అడుగుతుంది. కొలనులో సగభాగం ఊరికి అవతల ఉంది. ఊరికి అవతల నివసించే మేము ఆ నీటిని ఉపయోగించుకుంటే తప్పే ఉందయ్యా. నీరు లేక వారం రోజుల నుండి ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకే తెలుసు. ఊరికి పెద్దయిన మనిషి తండ్రిలా వ్యవహరించాల్సింటుంది. మీరే మా కష్టాలను అర్థం చేసుకోకపోతే ఎలా అయ్యా? మీరు పొలంలో నీటిని ఏమాత్రం ఉపయోగించుకోవటానికి వీల్లేదు. ముందు మీరిద్దరూ ఊరి నుండి బయటకు వెళ్ళండి. ఇకపై ఊళ్ళో కడుగుబెట్టినట్టు తెలిస్తే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు.
అలా పాపం ఏమీ చేయలేక రంగయ్య మరియు రమణమ్మ ఊరి నుండి బయటకొచ్చేస్తారు. నువ్వేమీ బాధపడకు. ఈ ఊరి దగ్గరలో ఓ అడవుందిగా, అక్కడ కూడా ఒక కొలనుంది. అక్కడికెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. అయ్యో, అడవికి ఎలా వెళ్తారండి? అక్కడ చాలా క్రూర మృగాలుంటాయిగా అవి వివక్ష చూపే మనుషుల కంటే ఎంతో మేలు అని చెప్పి రంగయ్య కొన్ని బిందెల్ని తీసుకుని అడవికి వెళ్తాడు. అక్కడున్న కొలనులో నీటిని నింపుకొని ఇంటికి తీసుకుని వస్తాడు. అలా వాళ్ళు ఎంతో కష్టపడి అడవి నుండి నీటిని తెచ్చుకొని వాడుకుంటూ ఉండేవారు. పేరుకు తగ్గట్టుగానే ఆ ఊరిలో పార్వతీదేవికి ఒక ఆలయం ఉండేది. ప్రతి ఏడు జాతర సమయంలో ఊర్లోని వాళ్ళంతా అమ్మవారి గుడికి వెళ్ళి పూజలను చేసేవారు. జాతర రోజున నాగరాజు అతని కుటుంబంతో కలిసి అమ్మవారి గుడిలో పూజలు చేస్తూ ఉంటాడు. ఊరి బయట గుడిసెలో ఉండే సూరికి ఆ జాతరకి వెళ్ళాలని అనిపిస్తుంది. అమ్మా నాన్నకి చెప్తే తప్పకుండా వాళ్ళు నన్ను ఊర్లోకి పంపించరు. అందుకే ఎవరికీ చెప్పకుండా ఊళ్ళోకి వెళ్ళి జాతర చూసి వస్తాను. అలా ఎవ్వరికీ చెప్పకుండా సూరి ఊర్లోకి వెళ్తాడు. సరాసరి అమ్మవారి గుడిలోకి వెళ్ళి జాతరని చూస్తూ ఉంటాడు. అరే, ఈ పిల్లవాడు ఆ రంగయ్య కొడుకేగా? అసలు వీడిని ఊర్లోకి ఎవరు రానిచ్చారు? ఏంటండి ఇది? జాతర రోజు వీడి కారణంగా గుడి మైలపడిపోయింది. ఇక నాగరాజు కోపంతో రంగయ్యని అలాగే రమణమ్మని పంచాయతీ వద్దకు పిలుస్తాడు. ఎంత చెప్పినా మీరు ఊళ్ళోకి వస్తూనే ఉన్నారు. ఇవాళ నీ కొడుకు ఏకంగా గుళ్ళోకొచ్చాడు. మాలాంటి గొప్పవారు పూజ చేసుకుంటూ ఉన్న సమయంలో గుడికి రావటమేంటి? ఈ రోజు ఇతన్ని నేను శిక్షిస్తాను. అప్పుడే ఇతనికి బుద్ధొస్తుంది. అయ్యా, క్షమించండి అయ్యా. ఏదో తెలియని వయసులో తప్పు చేశాడు. ఏదైనా శిక్ష విధించాలంటే నాకు విధించండి అయ్యా. అలా రంగయ్య తన కొడుకుని విడిచిపెట్టి శిక్షేదో తనకు విధించమని కోరుతాడు. ఇక నాగరాజు రంగయ్యని చెట్టు కట్టేసి కొరడాతో బాగా కొడతాడు. పాపం, తన కారణంగా తన తండ్రి శిక్ష అనుభవించడానికి సూరి అస్సలు తట్టుకోలేకపోతాడు. కొంత సమయానికి నాగరాజు వారిని విడిచిపెడతాడు. పాపం రంగయ్య నడవలేని స్థితిలో ఇంటికి వెళ్తాడు. తప్పు జరిగిపోయింది నాన్నగారు. ఇకపై ఎప్పుడూ ఇలాంటి పనులు చేయను అంటూ సూరి తన తండ్రికి మాటిస్తాడు. అలా కొంతకాలం గడుస్తుంది. హఠాత్తుగా ఊరిలో అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఇల్లంతా కాలిపోతూ ఉంటాయి. అందరూ తమ తమ ఇళ్ల నుండి బయటకొచ్చేస్తారు. కాని ఊరి పెద్దయిన నాగరాజు కొడుకు మాత్రం ఇంటిలో మంటల్లో చిక్కుకుంటాడు. ఎవరైనా కాపాడండి, నా బిడ్డని ఎవరైనా కాపాడండి. ఒరే రాముడు, నీకు నేను ఎంతో డబ్బు సాయం చేశానుగా, వెళ్ళి మంటల్లో చిక్కుకున్న నా కొడుకుని రక్షించరా. డబ్బు సాయం చేస్తే చేసావు, అట్టాని నా ప్రాణాల మీదకి తెచ్చుకోమంటావా? అలా ఊరిలోని వాళ్ళెవ్వరూ నాగరాజుకి అస్సలు సహాయం చెయ్యరు. ఆ సమయంలో రంగయ్య ధైర్యం చేసి ఊర్లోకి వెళ్తాడు. అలాగే మంటల్లో చిక్కుకొని ఉన్న గిరీశాన్ని కాపాడి బయటికి తీసుకుని వస్తాడు. నాగరాజుకు ఇన్ని రోజులుగా తాను చేసిన తప్పేమిటో తెలిసొస్తుంది. తక్కువ కులానికి చెందినవాడివని నిన్ను ఊరి నుండి గెంటేశాను. కులం కులం అంటూ నా వారిని నెత్తిపై పెట్టుకున్నాను. ఇవాళ వాళ్ళలో ఒక్కరు కూడా నాకు సహాయం చేయటానికి ముందుకు రాలేదు. అడక్కపోయినా వచ్చి సహాయం చేసినందుకు నీకు చాలా ధన్యవాదాలు అంటూ నాగరాజు రంగయ్య కాళ్ళపై పడతాడు. అలా నాగరాజు